ప్రచురణార్థం తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ TSUTF 11వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ TSUTF భవన నిర్మాణ స్థలం నందు ఉద్యమ పతాకాన్ని సీనియర్ నాయకులు యాదుల్ పాషా గారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు కమ్మపురం అశోక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు పార్లమెంటులో ఫిబ్రవరి 2014లో ఆమోదం పొందగా ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ నందు ఉన్న తెలంగాణ కమిటీ సభ్యులతో ఏప్రిల్ 13, 2014న తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ ఏర్పడడం జరిగిందని నాటి నుండి 10 ఏళ్లుగా హక్కులు, బాధ్యతలు, 2 ఉద్యమ నేత్రాలుగా అధ్యయనం, అధ్యాపనం, సామాజిక స్పృహ లక్ష్యాలుగా విద్యారంగ పరిరక్షణ, ఉపాధ్యాయుల సంక్షేమం, సామాజిక అభ్యున్నతి కోసం నిరంతరం ఆందోళన, పోరాటాలతో ఐక్య ఉద్యమాల నిర్మాణం, నిర్వహణలో క్రియాశీలంగా ఉండి ఉపాధ్యాయుల, ప్రభుత్వ విద్యారంగ శ్రేయోభిలాషుల ఆదరాభిమానాలను పొందుతూ ప్రగతి పథంలో పురోగమిస్తున్నదని అన్నారు. జిల్లా ఉపాధ్యక్షులు కాశీనాథ్ జాదవ్, జిల్లా కార్యదర్శులు ఏషప్ప, నర్సయ్య, మడుపతి నరేష్, నారాయణఖేడ్ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హరిసింగ్, రాజు, నిజాంపేట మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాములు, శ్రీరామ్ నాయక్, నాగల్గిద్ద మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అప్పారావు, సర్దార్ కంటి మండలాధ్యక్షుడు అంజయ్య, సిర్గాపూర్ మండల ప్రధాన కార్యదర్శి శివకుమార్, డివిజన్ నాయకులు యేసుదాస్, విఠల్, సిద్దయ్య, రవీందర్, సైమన్, నర్సింలు, రవి, శ్యామరావు, విజయపాల్ తదితరులు పాల్గొన్నారు. 9 జిల్లాల్లో 18 రోజుల పాటు KG to PG అమలు చేయాలని చెప్పేసి మన విద్యాయాత్ర చేశాం. దాని ఫలితంగానే ప్రజల నుంచి చైతన్యం వచ్చింది. దాని ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా 5,000 పాఠశాలలు